హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుజీ. నమస్తే నమస్తే. ఏంటి హైదరాబాద్లో వర్షాలు దంచేస్తున్నాయా? ఇవి వెదర్ ఫోర్కాస్ట్ ఇచ్చారబ్బా. ఎస్ సార్, ఆల్రెడీ ఇప్పుడు కూడా బయట ఫుల్ వర్షం. అవును, అయినా కానీ ఇన్ని గవర్నమెంట్స్ మారుతున్నాయి కదా. టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం అనుకోకండి. ఇన్ని గవర్నమెంట్స్ మారుతున్నాయి. ఎప్పుడో 50-60 సంవత్సరాల కింద నిజాం గారు వేసినటువంటి ఈ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేసినాయి. 5 లక్షలు 6 లక్షలు పాపులేషన్ ఉంటారనుకున్నారు అప్పుడు. సరే, ఇప్పుడు 1-8 లక్షల పాపులేషన్ అనుకో, తప్పలేదు. దానికి అనుగుణంగా పెంచలేదు అబ్బాయిలు. 4-5 సెంటీమీటర్ల వర్షం పడింది అంటే దిల్సుఖ్ నగరు, ఎల్బీ నగరు, అమీర్పేట, పంజగుట్ట, ఖైరతాబాదు, జుబ్లీ హిల్స్, మాదాపూరు, నిజాంపేట, మియాపూరు, ఇక ఇదేమిటి అదేమిటిలే అన్నీ మునిగిపోవడమే. ఇన్ని గవర్నమెంట్స్ మారినాయి కదా, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది కదా. అయినా వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదండి. పోనీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా అంటే లేవు 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 అంటూ ఉంటారు. వీళ్ళేమో చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని దేశాలమ్మడి తిరుగుతుంటారు. పైసా ఇన్వెస్ట్మెంట్ వచ్చేది లేదు, పరిశ్రమ వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇదన్నీ కాదన్నట్టు లక్షల కోట్లు అప్పులు. మరి డబ్బులన్నీ ఏమైపోతున్నాయి మరి? ప్రజలు మటుకు నిలదీసి అడగాలి అబ్బా వీడిని. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే నిలదీసి అడిగితే వాళ్ళ మీద కేసులు పెడుతుంటారు. పనుదులు పెట్టుకొని ఏడపోతారు పాపం. అసలే వాడు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి, ఈ వర్షంలో ఇరుక్కుపోయి, ఈ సంగతి సమాచారం అయ్యి, ఇంజిన్లోకి నీళ్లు పోయి నానా సాగు వస్తుంటే, అది కాకుండా మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పని మీద ఏడబోతారు. ప్రభుత్వాల నిర్లక్ష్యము, దోపిడీ, ప్రజలు మనల్ని ఏమీ చెయ్యలేరు అనేటువంటి ధీమా, ధైర్యం అనమాట వీళ్ళకి. అది చూద్దాం, కనీసం ముందు రోజుల్లోనే చేస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, 1.5 year అయిపోయింది కదా ఇంచుమించు. రోడ్లు వైరింగ్ కోసమో లేకపోతే కేబుల్ వ్యవస్థ కోసమో తవ్వేస్తున్నారు, వాటిని అలాగే వదిలేస్తున్నారు. ఇటువంటి వర్షాలు పడ్డప్పుడు ఎక్కడ గుంటలు ఉన్నాయి, ఎక్కడ పడిపోతారు, ఎక్కడ మాన్యువల్స్ ఓపెన్లో ఉన్నాయి కూడా తెలియకుండానే ప్రజలు కొంతమంది ఆ మాన్యువల్స్లోనూ గుంటల్లోనూ పడిపోయి ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితులు వస్తున్నాయి. అవును, కేవలము ప్రభుత్వ నిర్లక్ష్యము. డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అంటే నేను ఒప్పుకోను. నిర్లక్ష్యము. 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని 150 కోట్లు చేసేసి 75 కోట్లకు పనులు చేయడం వల్ల ఇదిగో ఈ పనులు జరుగుతాయి. బాగుపడేదేమో పొలిటీషియన్స్, కాంట్రాక్టర్లు, ఇబ్బంది పడేదేమో నువ్వు నేను. గట్టిగా మాట్లాడడానికి వీల్లేదు, కేసులు పెడతారు. తెలంగాణలో తప్పులే, తెలంగాణలో 2 కేసులు పెడతారేమో, ఆంధ్రప్రదేశ్లో 200 కేసులు పెడతారు. అదే మళ్ళీ మెడ్రాస్లోనగానే జరిగితే ఆహాహాహా చూసారా, మెడ్రాస్లో జయలలిత గారు కూడా సెక్రటేరియట్కి బోట్లో వెళ్ళిందంట అని ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. మరి ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితేగా. ప్రజలలో ఎంత చైతన్యం వచ్చినా కానీ కేసులు పెడతారేమోనన్న భయంతో ఎవరి పాటికి వాళ్ళు నోరు మూసి కూర్చుంటున్నారు. కానీ ఏదో ఒక రోజు వీళ్ళందరికీ పోయే కాలం రావడం అనేది గ్యారంటీ. ఒక్క మినిస్టర్, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో ఇట్టనే కారు బోల్తా కొట్టి వాడు ఏ డ్రైనేజీలోకి పోయి సావనయ్యే అప్పుడు మొదలైంది అనమాట వారం. అది జరగాలని చెప్పి నేను కోరుకోవట్లా. అది గుర్తు. ఇటువంటి పరిస్థితులు మారాలంటే అటువంటి సంఘటనలు జరిగినప్పుడే మార్పు అనేది మొదలవుతుంది. మన అంతే కదా, మన పల్లెటూళ్ళలో తోటలా మినిస్టర్ గారు వస్తున్నారు అనేసి అంటే అప్పటికప్పుడు రోడ్లు ఉడిచి చేయట్లా, అంతే చాలు. ఎనియో ప్రజలకు తెలియాలి కాబట్టి, సమాజ సందర్భం వచ్చింది కాబట్టి. జనరల్ గా ఈ రోజు నేను ఒక టాపిక్ తీసుకుందాం అనుకున్నా, అనుకోకుండా రిలేటెడ్ గానో కాకతాళికంగానో ఈ సబ్జెక్ట్ ఇట్లా వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక అంశానికి సంబంధించి చూసుకుంటే P4 విధానం అనేది ఒకటి ప్రవేశపెట్టారు. దాన్ని గతంలో లాంచ్ చేయడం కూడా జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేతుల మీదుగా. అసలు P4 విధానం ఏంది, అసలు దాని యొక్క లాభాలు ఏంది, దాని యొక్క విశిష్టత ఏంటంటే ఏం చెప్తారు సార్? నువ్వు దీని దగ్గర నుంచి దానికి వెళ్ళిపోతావా? సర్లే పోనీ, ఇది కూడా పబ్లిక్కి సంబంధించిందే కదా. అది యాక్చువల్గా P4 కాదు. జనాలు P4 అంటున్నారు కానీ అది P4 కాదు, అది P5. అదేంటి చంద్రబాబు నాయుడు P4 అని చెప్తుంది. చెప్తా తొందరపడబాక, ఆవేశపడబాక, నిలుపు నిదానం ఉండాలి. అది పాపం ఏజ్ పెరిగిపోయింది కదా ఆయనకి, కానీ P5 అనబోయి P4 అన్నాడు. ఏదో అప్పుడప్పుడు జరుగుతుంటే వదిలే, ఇంకోటి యాడ్ చేయాలి దాంట్లో, ఇంకోటి యాడ్ చేయాలి. ఏంటంటే ఇది ప్రజలకు కొంచెం వివరంగా చెప్పాలంటే, పి అంటే పీపుల్, పీపుల్ అంటే ప్రజలు, ప్రజా సమూహము, అది పీపుల్.
ఓకే. అంటే నువ్వు నేను, ఉమ్. భారతదేశంలో ఉండేటువంటి 140 కోట్ల మంది పీపుల్, ఉమ్. తెలంగాణలో ఉండే ప్రజలు, మహారాష్ట్రలో ఉండే ప్రజలు, ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి 25 కోట్ల మంది ప్రజలు, ఢిల్లీలో ఉండేటువంటి 3 కోట్ల మంది ప్రజలు, ఉమ్. వీళ్ళందరూ పీపుల్. ఓకే. ఓకే. ఉమ్. ప్రైవేట్ ఉమ్. అంటే ఒక సమూహము, ఉమ్. అంటే ఒక 10 మంది కలిస్తే అది ప్రైవేటు. అంటే ప్రైవేట్గా మాట్లాడుకుంటుంటారు, ప్రైవేట్గా పనులు చేసుకుంటుంటారు, సంగతి సమాచారం. ఓకే. ఆ ప్రైవేట్గా ఉండే వాళ్ళందరూ కలిసి ఒక పర్టికులర్ వ్యాపారం చేసుకోవచ్చు, ఒక సర్వీస్ చేయొచ్చు. ఆ 10 మంది కలిసి ఒక అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు, ఆ 10 మంది కలిసి ఒక హౌసింగ్ కాలనీ కట్టుకోవచ్చు. లేదంటే ఆ 10 మంది కలిసి ఆఫీస్కి వెళ్ళడానికి కానీ, పిల్లల్ని స్కూళ్ళల్లో డ్రాప్ చేయడానికి కానీ 1-2 కార్లు మెయింటైన్ చేయొచ్చు. ఓకే. అది ప్రైవేట్. అది మనుషుల మధ్య ప్రైవేట్ కావచ్చు, కంపెనీలలో ప్రైవేట్ కావచ్చు. ఓకే. కంపెనీలలో ప్రైవేట్ కంపెనీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. అవును. ప్రైవేట్ కంపెనీ ఏంటంటే 200 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, అది కంపెనీస్ యాక్ట్ కిందకి వస్తుంది. ఓకే. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది కూడా షేర్ హోల్డర్ కింద ఉండొచ్చు. ఓకే. అది ప్రైవేట్. ప్రైవేట్ విమానాలు, ప్రైవేట్ జెట్స్, అవును, ఇట్లాంటివి అన్నమాట. ఇది ప్రైవేట్. మూడవది ఏంటి? పర్సన్, పీపుల్, ప్రైవేట్, ఏంటిది, సారీ, పబ్లిక్, పీపుల్, ప్రైవేట్. పబ్లిక్ అంటే ఎవరు మరి? నువ్వు నేను అందరం పబ్లికేగా. మరి పీపుల్ అంటే ఎవరు మరి? పీపుల్ అంటే కూడా నువ్వు నేను అంతా పీపుల్మేగా. మరి P4 లో మరి ఒకటి పీపుల్, ఒకటి పబ్లిక్ అని ఏదో పాప 74 ఏళ్ళు వయసు వచ్చింది ఏదో అంటుంటాడు. ఇటు పక్క పబ్లిక్ అన్నా, అటు పక్క పీపుల్ అన్నా ఒకటే. ఆయనకి పాపం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇండివిజువల్గా ప్రశాంతంగా రూమ్లో కూర్చొని ఆలోచించుకొని పేపర్ మీద కనుక రాసుకుంటే చక్కగానే ఉంటుంది. ఓకే. 95, 96లో కూడా నేను పర్సనల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను నీకు. ఈ చుట్టుపక్కల అంతా కూడాను టీ గ్యాంగ్ ఉంది ఆయన దగ్గర. ఓకే. టీ గ్యాంగ్ అంటే అమ్మ మరి చెప్తే బాగుండదులే. ఓకే. కొన్ని తొట్టి గ్యాంగ్ అనుకో. ఆ తొట్టి గ్యాంగ్లో ఉండేటువంటి వాళ్ళు ఒక 4 టీవీ ఛానల్స్ ఉన్న 2 పేపర్లు తెచ్చినాయి. ఆ తొట్టి గ్యాంగ్ ఏం చేస్తారంటే ఇది ఇట్లాంటి దిక్కుమాల ఐడియాలన్నీ ఇస్తుంటారు ఆయన పాపం. ఆయన ఏంటంటే చెప్తే అనకపోతే బాగుండదని మా మొహమాటం ఏమో తెలియదు. సరే వాళ్ళు చెప్తే అనకపోతే ఎట్టా ఏమో, వాడు నా కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారో ఏందో, రేపు వాడు వచ్చి నా మీద ఏమగబడతాడో, వాడికి ఇప్పుడే చీఫ్ మినిస్టర్ చేయలేదని చెప్పి బాలకృష్ణ నా మీద గుర్రుగా ఉన్నాడు, ఇంట్లోనేమో మా ఆవిడ నా ప్రాణం తినేస్తుంది, బాలకృష్ణ ఎప్పుడు ఏమొచ్చి మళ్ళీ తొడలు కొట్టి ఏం మాట్లాడతాడో ఏందో పాపం ఆయన బాధలు, ఆయన పర్సనల్ బాధలు. ఇంకా అట్టనప్పుడు ఏం చేస్తారు, ఈ వీక్నెస్ కనుక్కున్నారు అనమాట. ఈ వీక్నెస్ కనుక్కొని ఈ టీ గ్యాంగ్ ఉంది చూసావు, ఇది వెళ్ళి చిన్నబాబుకి చెప్తారు. చిన్నబాబు ఏమో ఆయనకి చెప్తాడు. చేస్తే ఒక ప్రాబ్లం, చేయకపోతే ఒక ప్రాబ్లం. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సీన్ అనమాట. సో పబ్లిక్ అన్నా పీపుల్ అన్నా ఒకటే. కానీ ఇది ఎవరు ఫ్రేమ్ చేశారు? స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు, చాలా విద్యావంతుడు కాబట్టి అది అందుకని అనమాట. అందుకని చాలా విద్యావంతుడు, స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు అని తండ్రి కొడుకులు ఇద్దరు సల్పుడబ్బా మళ్ళీ. సో పబ్లిక్ అన్నా పీపుల్ అన్నా ఒకటే. ప్రైవేట్ అంటే ఒక చిన్న సమూహము, సమూహాలు. నాలుగవది మరి చెప్తే బాగుంటుందా కానీ పెసిమిస్టిక్. ఈ 3 కలిపితే ఏమైతాయి? పెసిమిస్టిక్ థింగ్సే అవుతాయి. ఆ పెసిమిస్టిక్ అనేది ఎందుకు వచ్చిందో చెప్తా. చివరిలో ఉండేటట్టు 5వ P, పార్ట్నర్షిప్. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పెసిమిస్టిక్, ప్రోగ్రామ్. ఇది ఒక్క నిమిషం. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా అమర్? ప్రజలకు కూడా వచ్చిందని అనుకుంటాం. P5లో పబ్లిక్ అంటే 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా పబ్లికే. ప్రైవేట్ అంటే కొంతమంది వ్యక్తులు లేదా ఒక రకమైన కంపెనీసో, పార్ట్నర్షిప్ ఫర్మ్సో, ట్రస్ట్సో, సొసైటీసో, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ప్రైవేట్. పీపుల్, ఈ పబ్లిక్ అన్నా పీపుల్ అన్నా ఒకటే కదా. 4వది పెసిమిస్టిక్, 5వది ప్రోగ్రామ్. ఇవన్నీ కలిపినటువంటిది ప్రోగ్రాము. అది ఎట్టా ఉందా బాబు అనేసి అంటే చాలా పెసిమిస్టిక్గా ఉంది.
పెసిమిస్టిక్గా ఉందని చెప్పి ఎందుకు అంటున్నానంటే నేను P5లో P అదనమాట, పెసిమిస్టిక్ అనమాట. ఓకే. ఎంఆర్ వాళ్ళకి, టీచర్లకి, జాయింట్ కలెక్టర్లకి, డిఎస్పీలకి, సబ్ ఇన్స్పెక్టర్లకి, కలెక్టర్లకి, ఇంకా గవర్నమెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ప్లస్ గవర్నమెంట్ తోటి పనులు ఉండి కాంట్రాక్టర్ల కోసం వచ్చేటువంటి కాంట్రాక్టర్లకి, ఇంకా వీడు వాడని తేడా లేదబ్బా. ఎవడైనా సరే పోగానే వాడికి ఈ పనులు అంటగట్టడం అనమాట. ఓకే. ఇగో స్కూల్ హెడ్ మాస్టర్గా అవునా, నువ్వు 20 మందిని పట్టరా. ఎవరిని? మరి ఎవరు వాళ్ళు? బంగారు కుటుంబాలు. వాడేమో పాపం రైతు అయితేనేమో పాపం పత్తికి రేటు రాలేదు, మిరపకాయలకి రేటు రాలేదు, వాడేమో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిలో ఉంటాడు. అట్లాంటి వాళ్ళకి 10 మందిని పట్టరా. రైతు భరోసా ఇది తర్వాత సంగతి దేవుడికి, కానీ అంటే బంగారం కుటుంబం చేద్దాం వాడిని, ఇది పట్టురా. ఎవరు చేయాలి ఈ పని? పంతులు చేయాలంట. వాళ్ళు పాపం పిల్లలకి పాఠాలే చెప్తారా? ఒక 25 మంది మనుషుల్ని పట్టుకొస్తారా? ఓటర్స్ లిస్టే రాస్తారా? జనాభా లెక్కలే తీస్తారా? లోకల్ ఎలక్షన్లే పెడతారా? అన్ని పనులు వాళ్ళకేగా చెప్పేది. అది ఒకటి. ఓకే. ప్రతి జాయింట్ కలెక్టర్ కూడాను 250 మందిని ఈ ప్రోగ్రాంలో తీసుకురా. ఆయన జాయింట్ కలెక్టర్ ఏం చేస్తాడు? ఆయన జిల్లాలో ఉండేటువంటి ఎంఆర్ఓలు ఎంతమందో చూస్తాడు, ఎంఆర్ఓలకి దాన్ని ఇచ్చి కూడా చేస్తాడు. ఓకే. ఇదనమాట ఆ ప్రోగ్రామ్. మరి దీన్ని పెసిమిస్టిక్ ప్రోగ్రామ్, పిచ్చి ప్రోగ్రామ్ అంటారా ఏమంటారు అనేది ప్రజల విజ్ఞతకు వదిలేస్తారు. ఎవడు చేయాల్సిన పని ఎవడు చేయాలి. కుక్క చేయాల్సిన పని కుక్కను, గాడి చేయాల్సిన పని గాడి చేయాలి. సరే, ఏంది దీని మూలకంగా ఉపయోగం? వీళ్ళందరూ ఎవరైతే బిలో పవర్టీలో ఉన్నారో, లేదంటే సామాన్యులు ఉన్న కుటుంబాలు ఉన్నారో, వాళ్ళ బంగారు కుటుంబాలు చేయడానికి పట్టుకొస్తారు, బాగానే ఉంది. కానీ వీళ్ళందరినీ బాగు చేసేది ఎవరు? దానికి మళ్ళీ సపరేట్ టీము. దానికి ఇంకో టీం ఉందా? దానికి ఇంకో టీం ఉంది. మరి అందుకని పెసిమిస్టిక్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే. ఎవరు ఉన్నారు అనేటువంటిది ముందు ఐడెంటిఫై చేయాలి. హెడ్ మాస్టర్ గారేమో టీచర్కి చెప్తాడు. ఆ టీచర్ ఏం చేస్తాడంటే వాడి క్లాసులో ఉండేటువంటి వాళ్ళలో బాగా పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరు, వాడి ఫాదర్ ఏంది, మదర్ ఏంది, వాడు కౌలుకు వ్యవసాయం చేసుకుంటున్నాడా, సొంత భూమి ఒకటో రెండో ఉందో, చిన్న వ్యాపారం పెట్టుకున్నాడో చూడాలి. వాడు ఒకళ్ళో ఇద్దరినో ఆ క్లాస్ టీచర్ సెలెక్ట్ చేస్తాడు. అదే క్లాసులో బాగా ఉన్నోడు కూడా ఉంటాడుగా, వాడిని కూడా ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అది కూడా వీళ్ళే చేయాలా. బంగారు కుటుంబం చేయడానికి వీళ్ళే తీసుకురావాలి, దీని లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళని వీళ్ళే తీసుకురావాలి. ఇదొకటి. అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోతుంది? మినిస్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే దగ్గర నుంచి లోపల పార్టీ క్యాడర్కి. ఇవన్నీ కాకుండా మధ్యలో ఈ టీచర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, ఎంఆర్ఓలు, బీడీఓలు, బోడీవాళ్ళు వీళ్ళందరూ చేయాలా. ఇది ట్రిపుల్ పి ప్రోగ్రామ్ అనేటువంటి తీసేలే, ఏదో P4లో వచ్చింది అనుకో. అది మెయిన్గా ఉండేటిది 3. మరి ప్రైవేట్ అంటే ఏంటి? అక్కడ వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏది వ్యాపారం బాగానే చదువుతుందా, GST బాగానే ఎగ్గొట్టినట్టున్నావే, ఏదో లాస్ట్ ఇయర్ ఏదో 10 కోట్లు టర్న్ ఓవర్ చేస్తే అది బాగానే 1 కోటి రూపాయలు మిగిలిందంటగా, కానీ 5 లక్షలు కట్టే ఉంటున్నాయి ఇన్కమ్ ట్యాక్స్. నువ్వు ఏం సంగతి? ఇన్కమ్ ట్యాక్స్ నీకు కట్టలేదుగా, 10 లక్షలు డబ్బులు బంగారు కుటుంబాలు చేస్తాం అని చెప్పాలట. వాడిని వెళ్ళి ఎవడు అడగాల? టీచర్లన్నా అడగాల, ఎంఆర్ఓ అన్న అడగాల, ఇన్స్పెక్టర్ అన్న అడగాల, జాయింట్ కలెక్టర్ అన్న అడగాలట. అట్లా డబ్బులు వసూలు చేయాలట. కార్పొరేషన్స్ వాళ్ళు, కంపెనీస్ వాళ్ళు 25% ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, 18% GST కడతారు. GST మన దగ్గర వసూలు చేసి కడతారు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద 2% మళ్ళీ వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ కింద డబ్బులు ఏమంటే ఏ వ్యాపారస్తులు ఇస్తాడా? నువ్వు నిష్పక్షపాతంగా చెప్పాయా? మరి ఎవడన్నా ఇస్తాడా నీకు? కానీ వాళ్ళని ఎలా బెదిరించడం మొదలు పెడతారంటే వీళ్ళు, అమరావతిలో కాంట్రాక్టు 1000 కోట్లు, మామూలుగా 500 1000 కోట్లు చేశాంగా, నువ్వు చేసేది పని 400 కోట్లేగా, 600 కోట్లు మిగులుతున్నాయిగా, ఒక 60 కోట్లు ఏందంటావు? మరి 60 కోట్లు ఎక్కువ అండి. ఏంది 60 కోట్లు ఎక్కువ? సంవత్సరం దాకా బిల్లు ఈరోడికి. వాడు వచ్చినట్టు 60 కోట్ల రూపాయల డబ్బులు ఇలా కట్టి, అది లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడు గారు చూసారా, పలానా కంపెనీ వాడు 60 కోట్లు దాన్ని చూసి మా బ్రాండ్ ఇమేజ్ని చూసి డబ్బులు ఇచ్చాడు అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. వాడేమో లోపల అమ్మ నా బూతులు తిట్టుకుంటుంటాడు, ఒక పక్క ఆనందంగానే ఉంటుంది.
500 కోట్లలో అయ్యే పని 1000 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్ ఇచ్చారు నాకు, నేను చేసింది 400 కోట్ల పనేను, 600 కోట్లు మిగిలేను, ఒక పక్క సంతోషం. కానీ ఆ 600 కోట్లలో కూడా వీళ్ళు డబ్బులు ఉంచుకుంటారనుకుంటున్నావా? మిగిలి మొత్తం వీళ్ళు ఉంచుకుంటారనుకున్నావా? ఏంది పార్టీ బంధుకు ఒక 100 కొట్టు, అది వేరే. మళ్ళీ ఈ 60 ఇది అంత పర్సంటేజేనబ్బా. 1000 కోట్ల కాంట్రాక్ట్ కాబట్టి 100 కొట్టు, 100 కోట్లు. 600 కోట్లు మిగిలింది కాబట్టి నీకు 60. ఇది లెక్క. గవర్నమెంట్తో పని లేకుండా అయితే ఎవడో ఉన్నాడుగా. చివరికి వీళ్ళు ఆ ప్రోగ్రామ్ని ఎట్ట చేస్తారంటే, ఎవరన్నా ఒక తహసీల్దార్ కానీ ఎంఆర్ఓ కానీ నాకు ట్రాన్స్ఫర్ కనుక కావాలండి అనే పని కనుక అయితే, మామూలుగా డబ్బులు తీసుకుంటాం కదా, మీకు తెలియదు ఏముంది కానీ డబ్బులు ఏముందిలే కానీ 100 మంది బట్టరా, ఒక 100 మందినేమో బంగారు కుటుంబాలు చేద్దాం, వాళ్ళని ఐడెంటిఫై చేయి. మరి వాళ్ళ ఖాతా కొద్దిగా డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇంకో 10 మందిని కూడా చూడు. ఇది వ్యవహారం. నేను రీసెంట్గా ఎఫ్బీలో కూడా ఒక పోస్ట్, అర్థమైందా నీకు? పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పెసిమిస్టిక్ ప్రోగ్రామ్ ఏమీ ఉపయోగం లేదు. దీని మూలంగా ఏమవుతుందంటే వీళ్ళకి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పార్టీ క్యాడర్ అంతా ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు ఆ లిస్టులో. మరి మిగిలిన సంగతి ఏంటి? వాళ్ళ వ్యతిరేక రావడాలా? అంతే కదా. ఇది కులాల వారీగా పార్టీ క్యాడర్ వారీగా వాడికి బాగా తెలిసిన వాళ్ళ వారీగా ఇంక్లూడ్ చేస్తారు. ఇది అల్టిమేట్గా డిజాస్టర్స్ ప్రోగ్రామే అవుతుంది అంతే. దీని మూలంగా ఏం ఉపయోగం ఉండదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు? ప్రజలని డైవర్ట్ చేయడానికి. దేని నుంచి డైవర్ట్ చేయడానికి అంటే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి. అమర్ ఇప్పుడు ఎందుకు మొదలుపెట్టారంటే ఈ ప్రోగ్రామ్, అది రేపు పులివెందల్లోనూ ఇంకొక 2 చోట్ల బై ఎలక్షన్లు జరుగుతున్నాయి, దాన్ని డైవర్ట్ చేయాలా. ఆ విషయాన్ని గురించి జనాలు డిస్కస్ చేసుకోకుండా దీని గురించి పైకి లేపాలన్నమాట. 15వ తారీఖు దగ్గర నుంచి ఫ్రీ బస్ అన్నారుగా, అది ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం లేదుగా. దాన్ని జనాలు మాట్లాడుకోకుండా ఉండడానికి. సింగపూర్ వెళ్ళారండి బాబు గారు, ఏంది ఎన్ని లక్షల కోట్లు తెచ్చారు అని జనాలు ఏమన్నా డిస్కస్ చేసుకుంటారేమో, డిబేట్లు పెడతారేమో అని దాని నుంచి దారి మళ్లించడానికి. 1,85,000 కోట్లు అప్పు చేశారు. ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? వైట్ పేపర్ పబ్లిష్ చేయండి అని అడుగుతారేమోనని దాని నుంచి పక్కదారి పట్టించడానికి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏం చేశారు అని అడుగుతారేమోనని. పోలవరం ఎత్తుని తగ్గించడానికి ఎందుకు ఒప్పుకున్నారండి అని అడుగుతారేమోనని. ఇట్లాంటి వాటన్నిటిని ప్రజలకు అన్నిటికీ ఉపయోగపడే ప్రోగ్రామ్స్. వీటి నుంచి ప్రజలలో డిస్కషన్ లేకుండా వాళ్ళు దాన్ని మర్చిపోయి అడగకుండా చేయడానికి కోసమని ఈ P5 ప్రోగ్రామ్ తెచ్చారు. P4 కాదు బాబు, P5 ఇది. పెసిమిస్టిక్ అంటుంది నేను అందుకే. అది నువ్వు బలవంత పెట్టావు, వాడికి ఇసుకు పుట్టించో, ఇచ్చిన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసో, లేకపోతే కాంట్రాక్ట్ చేసిన దానికి బిల్లు లేకుండానో ట్రాన్స్ఫర్ చేస్తానని బెదిరించో, అవినీతి కేసులు ఏమైనా పెట్టి ఇరికిస్తానని బెదిరించో, ఏదో ఒకటి చేసి చేయాలన్నమాట. అది దీంట్లో భాగంగానే రీసెంట్గా ఏవిఎన్ రాధాకృష్ణ గారు కూడాను ఆయన చిలక పలుకులు ఏమంటారు దాన్ని, ఏమంటారు, వీకెండ్ విత్ ఆర్కేనే ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో కూడాను P4 మీద ప్రభుత్వం, మళ్ళీ P4 అంటావు, P4 కాదు సమేత P5 అంటుంటే. సరే, P5 మీద చంద్రబాబు నాయుడు గారి మీదను చాలా గట్టిగానే మాట్లాడారు. మరి ఇంత అమాయకంగా మాట్లాడితే కదా మరి నీకు తెలియక అనుకుంటున్నావా? నీకు తెలుసు, నా నోట్ చెప్పిద్దామని అన్నాను. దీన్నే టెస్టింగ్ అన్నమాట, ట్రంప్ కార్డ్ అనమాట ఇది. నాగార్జున రెడ్డి గారు ఏం చెప్తారో చూద్దాం. ఈ విధంగా అంటే నీకు తెలియక అడిగా అనుకుంటున్నావా ఏంది? ఇది ఒక స్ట్రాటజీ. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు దాన్ని ఎందుకు విమర్శించాడంటే ఆయన జోడు రాకుండా ఉంటారని. ఆయన మీద ఏంది, టీటీడీ దేవస్థానంలో వేసిన 100 కోట్ల రూపాయల పరువు దవా కేసు ఉందిగా, దాని గురించి అడగకుండా ఉంటారని. కొత్త బిల్డింగ్ కట్టుకుంటున్నాడు కదా ఇప్పుడు, బ్రహ్మాండంగా ఉందిగా బిల్డింగ్. అది దాని మీద కళ్ళు కనుక పడితే నర దిష్టి పోకుండా దాని మీద పడకుండా ఉండడానికి కోసం ఒక స్ట్రాటజీ అనమాట ఇది. అమ్మో రాధాకృష్ణ కూడా మాట మార్చాడే, అబ్బో చంద్రబాబు నాయుడు బాగానే తిరుగుతున్నాడే అని చెప్పి అనుకోవడానికి. ఇది ఒక స్ట్రాటజీ. ఇది శత్రువు మిత్రులు అవుతారుగా, అలాగే మిత్రులు కూడా శత్రువుల కింద మారిపోవచ్చుగా. ఇది కూడా అంతే.
కానీ రాధాకృష్ణ గారు అన్నంత మాత్రాన మేము సంకలు కొట్టుకోవాల్సిన పని లేదు. ఇదొక స్ట్రాటజీ. ఒక రకంగా చెప్పాలంటే వెన్నుపోటు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినట్టే అనమాట. ఈయన ఏంటంటే ఇప్పుడు ఆ విధంగా మాట్లాడితే అబ్బో రాధాకృష్ణ గుర్తులు బలి ఇట్లా మాట్లాడతారంటే అని జనాలు ఏమనుకుంటారో, డిబేట్లు ఏం పెడతారో చూద్దాం. ప్రజా నాడి తెలుసుకోవడానికి ఎట్లా, ఇది ఒక దిక్కుమాల స్ట్రాటజీ అనమాట. ఇది ప్రజలే తెలియదు అనుకుంటున్నాం. ఏంది వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మరి ప్రజలు పిచ్చోళ్ళ బాబు ఏదో మాట్లాడుకుంటారు అనుకుంటారు, కానీ ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు, కానీ ప్రజలు తెలివిగలవాళ్ళు కాబట్టి కాదు. ఇటుపక్క 40% అటుపక్క 40% వేశారు. ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచావు, లేకపోతే నీ గెలిపేది వచ్చింది. ఇట్లాంటివన్నీ ఎక్కడ అడుగుతారేమోనని ఈ P4లు అనమాట. ఇది ఒక స్ట్రాటజీ. ఇది కానీ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి అన్నాడు కదా అని చెప్పి నువ్వు సంతాపడబాక. ఆయన ఏం చేశాడు అంటున్నావు, ఈ విధంగా అన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి నేను అనకపోతే ఎట్టా బాగుండదు కదా అని టీవీ పిల్లల సాంబశివరావు కూడా మొదలు పెడతాడు అనమాట. వీళ్ళిద్దరు మనమే మనకపోతే ఎట్టని టాల్కం పౌడర్ వస్తాడు అనమాట ఒక రోజు. ఆయన కూడా మొదలు పెడతాడు అనమాట. ఏందబ్బా అందరూ చంద్రబాబు నాయుడు ఇట్లా విమర్శిస్తున్నారు అని జనాల అటెన్షన్ డైవర్ట్ అయిపోవట్లా. అప్పుడేంటి, ఈ 4 టీవీ ఛానల్స్లోని ఎవడెవడు ఏమో మాట్లాడుకుంటున్నాడు వింటారు. ఇంకా ఇప్పుడు టీవీ9ని, ఎన్టీవీని, సాక్షిని చూసేది ఎవడు? వాళ్ళు బిజినెస్ డౌన్ చేసేయడానికి ఇది ఒక స్ట్రాటజీ అనమాట. ఇది అంతేగాని చంద్రబాబు నాయుడు మీద కడుపు మండో ఒళ్ళు మండో కాదు. ఇది ఎక్కడ పిచ్చోళాకులు వ్యవసాయం నువ్వు. ఇది ఒక స్ట్రాటజీ. ఇది ఇలాగే ఉంటాయి. ఈ దిక్కుమాలిన స్ట్రాటజీస్, వెన్నుపోటు స్ట్రాటజీస్ అనమాట. అది కానీ నువ్వు మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే కూపన్స్ వస్తాయి సార్ మీకు అని చెప్పి మన ఫోన్ నెంబరు లేకపోతే అడ్రస్ ఏదో రాయించుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మనకు ఫోన్ చేసి సార్ మీకు ఫలానా గిఫ్ట్ వచ్చింది సార్, మీరు మీ భార్య ఇద్దరు కలిసి రండి సార్, వస్తే మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాం సార్, మీకు ఇన్ని వస్తాయి సార్ అని చెప్పి 3-4 రకాల ఐటమ్ చెప్తారు దాంట్లో. సరే మనకేదో షాపింగ్ కోసం పోతే మనకేదో ఆఫర్ వచ్చింది అనుకుని ఇద్దరు కలిసి ఒకటి ఇద్దరు ఆఫీస్కి సెలవు పెట్టేసుకొని ఆ టైం తీసుకొని ఆ టైంకి వెళ్తారు. మళ్ళీ ఫలానా టైంకే రావాలి. ఆ టైం దాటితే మళ్ళీ గిఫ్ట్లు రావు. ఆడి పోయిన తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి గిఫ్ట్లు తీసి పక్కన పెట్టి మీరు టూర్ వెళ్తారా, మీకు ఇక్కడ పలానా దాంట్లో ఇది ఇస్తాము, పలానా దాంట్లో అది ఇస్తాము, మీరు క్లబ్లో మెంబర్గా జాయిన్ అవుతారా, మీకు ఇన్ని ఉపయోగాలు ఉంటాయని చెప్పి చెప్తుంటారు. అటువంటిదే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు ప్రభుత్వం దగ్గర ఏమైనా పని ఉందనిపోతే ఎవరిపైనా సరే కూర్చోబెట్టి ఈ P5లోకి మీరు జాయిన్ అవ్వాలా, ఇన్ని కుటుంబాలు మీరు దత్తత తీసుకోవాలా, లేకపోతే ఇన్ని కుటుంబాలు మీరు బంగారు కుటుంబాలు చేయాలా, దీన్ని మీరు చేస్తారా చేయరని చెప్పి ప్రతి ఒక్కరి మీద వాళ్ళ మీద ప్రెజర్ పెడుతున్నారు అని చెప్పి కొంతమంది హార్డ్కోర్ టీడీపీ వాళ్ళే సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు. ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల సుబ్రహ్మణ్య శాస్త్రి రామాయణం అంతే చేత రాముడు ఏమైందన్నట్టు నేను ఆల్రెడీ చెప్పాగా. 100 కోట్ల రూపాయల కాంట్రాక్టు 150 కోట్లు చేసావు, 175 కోట్లకే పనిచేసావు, నీకు 600 కోట్ల రూపాయలు మిగిలింది కాబట్టి 100 కోట్లు పార్టీ ఫండ్ కొట్టు, 60 కోట్లు అనేటువంటి ఈ ప్రోగ్రామ్ కొట్టు. వాళ్ళందరూ ఎవరు? ప్రభుత్వం దగ్గర పోయిన వాళ్ళ కాంట్రాక్టర్లేగా. వాళ్ళు చిన్న పెద్ద ముస్లిం ముతకతో తారతమే లేదు. అరే టీచర్లు నాకు ట్రాన్స్ఫర్ కావాలని అడిగితే, ఎంఆర్ వాళ్ళు నాకు ట్రాన్స్ఫర్ కావాలని అడిగితే కూడా అడ్డగడతాను స్వామి. ఇది చేతగానితనము, ప్రజల దృష్టిని మళ్లించడానికి అంతే, అంతకు తప్ప ఇంకేమీ లేదు. దీని మూలంగా ఏమన్నా నిజంగానే బంగారు కుటుంబాలు తయారైతాయి అంటే ఏమీ కావు. బంగారు కుటుంబాలు సంగతి సమాచారం ఇట్లాంటివన్నీ చాలా చెప్తుంటాడు. ఇవన్నీ కూడా డైవర్షన్ థింగ్స్ అనమాట. చంద్రబాబు నాయుడు ఇట్లాంటి చాలా చెప్తుంటాడు స్వామి. ఎందుకు నేను చెప్పుకుని కనుక పెద్ద లిస్టు. 2018లో ఒలింపిక్స్ గేమ్స్ పెడుతున్నా, చూసామా నువ్వు నేనేమన్నా చూసామా? ఒలింపిక్ గేమ్స్లో గెలిచినటువంటి వాళ్ళందరూ నోబెల్ ప్రైజులు ఇస్తున్నా. దాని మీద ఈ మధ్య సోషల్ మీడియాలో మీమ్స్ తయారవుతున్నాయి. నోబెల్ ప్రైజ్ అంటే నో అని బెల్లి మీద రాస్తారట, ఇది నోబెల్ అని చెప్పిస్తారట. సింగపూరు బ్రహ్మాండము, ఆహా ఓహో, లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా దచ్చిందా? రాలేదు కదా. దావోస్ వెళ్ళావు, 80 కోట్లు బొక్క, వచ్చింది లేదు దచ్చింది లేదు. అమరావతి నుంచి విజయవాడకి ట్యూబ్ రైలు, అది జరిగేది లేదు చచ్చేది లేదు. పోలవరం ఎత్తేమో తగ్గిస్తేవి, ఇప్పుడేమో బనకచెర్ల అని చెప్పి దిక్కుమాల ప్రోగ్రామ్ ఒకటి పెడితే 82,000 కోట్ల రూపాయలు అంటివి. ఇవన్నీ ఏందంటావు చెప్పుకుంటూ పోతే ఇది ఒక పెద్ద లిస్టు కదా. తిరుపతి లడ్డు మీద అంత దారుణంగా ఎవరైనా మాట్లాడతారా మరి చెప్పు. అట్లాంటి వాటన్నింటినీ ఎక్కడ అడుగుతారో అని డైవర్ట్ చేయడానికి అని చెప్పి ఇదిగో ఈ P5. అది సంగతి. ఇంకా ఇంకేమైనా చెప్పాలా అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క సూపర్ 6 వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, మరో పక్క దేశం అంతా కూడాను ఈవీఎంల మీద గోల్మాల్ జరిగింది, ఈవీఎంలు అవకతవకలు జరిగాయి అనేటువంటిది ప్రతిపక్షం కూడా ఆఫ్టర్ 14 months మేల్కొని వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ P5 అంటారా? అంతేగా మరి. లేకపోతే ఇగో
ప్రతి ప్రోగ్రామ్కి ఒక ఆబ్జెక్ట్ అంటూ ఉంటుంది, స్కోప్ ఉంటుంది, డెఫినేషన్ ఉంటుంది, ఖర్చు ఎంత ఉంటుంది, ఆ ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అవుతుందో ఉంటుంది, బెనిఫిట్స్ ఏమిటో ఉంటాయిగా. ఎక్కడన్నా నీకు దానికి సంబంధించి చెప్పారేమో చెప్పవయ్యా. ఓకే, ఈ ప్రోగ్రాంలో ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఈ ప్రోగ్రాం మూలకంగా ఇంతమంది బాగుపడతారు, ఈ ప్రోగ్రాం మూలకంగా వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అనేటువంటిది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత పెరుగుతుంది, ఈ ప్రోగ్రాంకి ఇంత ఖర్చు అవుతుంది, దీనికి కేంద్ర ప్రభుత్వం ఇంత ఇస్తుంది అని ఏమైనా చెప్పారా నీకు ఎక్కడన్నా? నేనైతే వినలా, నీకు తెలుసుంటే చెప్పు. నేను కూడా వెళ్ళలేదు సార్. అందుకని పెసిమిస్టిక్ ప్రోగ్రామ్ అన్నది. ఒక ఆబ్జెక్ట్ కానీ, డెఫినేషన్ కానీ, స్కోప్ కానీ ఏమీ లేదు. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే 40-year ఇండస్ట్రీ 2047 విజన్ అంటాడు. ఎందుకు దానికి విజన్ ఎందుకు? ఎన్ని అక్కర్లేదయా. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నావా లేదా, తగ్గించకుండా చేస్తున్నావా లేదా చెప్పమని చంద్రబాబు నాయుడిని. 1,85,000 కోట్లు అప్పు తీసుకున్నారు, దేనికోసం ఖర్చు పెట్టారు చెప్పు నాకు, వైట్ పేపర్. దాంటి వాటికంటూ ఏముండదు. ఓకే, బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ అన్నావు, తీరా ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళి చూస్తే ఏంటంటే దేనికి పనికిరాదు. ఓకే, పేర్లు మారుతారా, అంతకంటే ఏం లేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ పేరు ఏంది, అమ్మఒడి అనుకుంటా. అమ్మఒడి తీసాడు, ఏమేం పేరు పెట్టాడు, అది ఇది రెండు ఒకటే. ఆయన 1,000 రూపీస్ కట్ చేసి పాపం స్కూల్ బాగా కోసం అన్నాడు, ఈయన 2,000 కట్ చేశాడు. మరి అన్నీ కూడా ఇట్టనే ఉంటాయి. ఆ 6 ప్యాక్ గురించి జనాలు డిస్కస్ చేయకుండా ఉండాలా. 1,85,000 కోట్ల అప్పుల గురించి అడగకూడదు, పోలవరం ఎత్తుని గురించి డిస్కస్ చేయకూడదు, ఇలాంటివన్నీ మరుగున పడిపోవాలి. దానికోసం అని చెప్పి ఈ P5 అంతే. ఒక 4 రోజులు డిస్కస్ చేసుకుంటారు, తర్వాత మర్చిపోతారు. అక్కడేమో టీచర్లు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఎస్పీలు వస్తుంటారు అనమాట. ఈ 250 మందిని ఆడదేవాళ్ళ, ఈ 25 మందిని ఆడదేవాలని చెప్పి వాళ్ళు అసలు పని మేనేజ్ ఇచ్చేస్తుంటారు. మామూలుగానే పల్లెటూళ్ళల్లో స్కూల్ టీచర్లు ఏం చేస్తారంటే పిల్లలకి పాఠాలు చెప్పేదానికంటే సాయంత్రం పూట ట్యూషన్కి రమ్మని చెప్పి 10 రూపాయలు సంపాదించుకుంటే సరిపోని, పెద్ద తప్పేం కాదు అది. చాలామంది టీచర్లు డబ్బులు వడ్డీలకి ఇచ్చి వడ్డీలు వసూలు చేసుకోవడం, సిస్టమ్స్ ముందు కూర్చొని షేర్లు కొనుక్కోవడం, అమ్ముకోవడం చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఈ పని కూడా వచ్చింది. ఇప్పుడు ఇంక వాళ్ళు పాఠాలు ఏం చెప్తారు స్కూళ్ళల్లో? కామన్ సెన్స్ తోటి ఆలోచిద్దాం. ఎందుకు చెప్పి ఈ ప్రోగ్రామ్స్ అన్ని? రైతులకి చక్కగా 2 పంటలకి నీళ్ళు ఇచ్చి గిట్టుబాటు ధరగానికి ఇస్తే నువ్వు ఇట్లాంటి పనులన్నీ చేసే పనే ఉండదు. ప్రజలు అసలు పేదరికంలో ఎందుకుంటారు? ఉండరు కదా. అంతే కదా. దేశం అభివృద్ధి చెందలేదా అంటే డెఫినెట్గా అభివృద్ధి చెందింది. పాపులేషన్ పెరగడం మూలకంగా చెందాల్సినంతగా అభివృద్ధి చెందలేదు. చెందాల్సినంతగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరయ్యా బాబు అంటే ఇలాంటి 40-year ఇండస్ట్రీ. కొన్ని 40-year ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడిని 100% తప్పు పడదాము, అంతా కూడా ఈయన మూలకంగానే జరిగిందంటే దానికి కొన్ని ఒప్పుకున్నాం. చుట్టుపక్కల ఉన్న టీ గ్యాంగ్ అది మరి మనం సంతృప్తి పరచాలిగా. ఎలక్షన్లో ఒక్కొక్కడు 1,000 కోట్లు 500 కోట్లు డబ్బులు ఖర్చు పెడుతుంది, డబ్బులు సంపాదించుకోవద్దు. అది ఇసుక చేస్తావా, సిండికేట్లు చేస్తావా, మైన్లు దోచుకుంటావా, అడవులు కొడతావా, సరే కాంట్రాక్టుల సంగతి నీహో చెప్పా. సో దీంట్లో చిన్న ఉదాహరణ కూడా, ఈవీఎంలది బయటకు వచ్చిన తర్వాత బాగా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఎలక్షన్స్ కి బిఫోర్ అసలు ఆయన ఎవరు గుంటూరు వాస్తవులకు కూడా తెలియదంట. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆయన వచ్చారు, ఎంపీగా నిలబడ్డారు, 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారట. నువ్వు ఇంకా ఆయన సంగతి చెప్తున్నావు. అక్కడెక్కడ రాయలసీమలో ఒక ఆయన అసలు ఆయన ముఖమో చూడలేదు, ఆయన పేరు కూడా తెలియదు కదా. 5 రోజుల ముందు ఎలక్షన్ కోసం వచ్చాడు, ఆయన కూడా గెలిచాడు. సత్యప్రసాద్ గారా? సత్యప్రసాద్ అసత్యప్రసాద్ నాకు ఇంకో ఇంతమంది పేర్లు ఏడ గుర్తుపెట్టుకుంటా స్వామి. ఎవడోడికి ఎన్ని నోట్లు వచ్చినాయి ఏడ గుర్తుపెట్టుకుంటా చెప్పు. పర్సంటేజ్లు కొన్ని అంతవరకు గుర్తుంటాయి. ఈ P5 అనేటువంటి మటుకు కేవలము ప్రజల దృష్టిని మళ్లించడానికి, నిజాలని దాచిపెట్టడానికి తప్ప ఇంక దేనికి కాదు. దీని మూలంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు. చేయాల్సిన పనులు చేయకుండా ఏందా పనికి మాలిన పనులు నాకు అర్థం కాదు. అరే చివరిగా నువ్వు సింగపూర్ పోయి కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తుతావేంది? అవసరం ఏంది నీకు? పోనీ నువ్వు పెట్టుకున్నది రిలేషన్ అక్కడ ఎవరితోటి? ఒక దొంగల బ్యాచ్తో పెట్టుకున్నావు. వాడినేమో అవినీతి కేసులో ఇరుక్కునే అరెస్ట్ చేసి జైల్లో పెడితే నువ్వు వాడితే రిలేషన్ పెట్టుకుంటేట. పోయినసారి అంతే, ఈసారి అంతేనా? అందుకని వాడు మినిస్టర్ బయటకు వచ్చి చెప్పాడు. పైగా మన తెలుగు వాళ్ళు అక్కడ ఎంత హడావుడి చేశారనుకున్నావు, పిల్లల చేత డ్యాన్సులు చేయించి గీన్సులు చేయించి అసలు చూసావా చంద్రబాబు ప్రెసిడెంట్గా గెలిచాడు అన్నాడు. అదే పెద్ద గొప్ప విషయమైంది. ఆ ప్రెసిడెంటే చెప్పుకుంటాడు మినిస్టర్కి ఇట్టంటే మీరు 2వ సారి రాని బాబు, మరి నేను చెప్తే బాగుండదు కానీ నువ్వే చెప్పు ఎందుకు వచ్చింది బాధ అంటే మినిస్టర్ ఏదో చెప్పాడు, వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అని. మరీ నిర్మోహంగా మరీ అంత మొహం మీద చెప్తే బాగుండదని, మీకు ఏదైనా టెక్నికల్గా అవసరంగా అనుకుంటే మేము హెల్ప్ చేస్తామండి అని.
టెక్నికల్ వాడు చేసేది తెలుపు పనికి మళ్ళీ 3 అడుగులు కడతాం. మన ఇండియాలో ఐఐటీ లేవా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లేదా, బిట్స్ పిలానీ లేదా, ఎంతమంది లేరు? అంతే కదా. మరి వాడిచ్చేది నాకు అర్థం కాదు. అది వాడికి అవసరమైన కూలోళ్ళనేమో మనం ఇండియా నుంచి పంపిస్తాము, వాడికి అవసరమైన మిషనరీ అంతానేమో వాడు చైనా నుంచి తెచ్చుకుంటాడు. వాడు మనకు అడ్వైజ్ ఇచ్చేది ఏంది? అంతేగా. పనికి మళ్ళీ పనులు కదా అని. ఆ సింగపూర్ వెళ్ళింది వేందా ₹1 కూడా తేలేదని అడుగుతారు ఎవరని? ఈ P5. పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించడానికి ఒప్పుకున్నారంట కదండి చంద్రబాబు నాయుడు గారు. P5 1,85,000 కోట్లు అప్పు చేశారండి నేను అడుగుతారేమోనని. P5 ఇటన్నిటికీ P5 అన్నమాట. డైవర్షన్ పాలిటిక్స్ అయ్యి అంతకంటే ఏం లేదు. నెక్స్ట్ ఇంకా రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి P5 విధానానికి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి సిఎన్ నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ. ఇది నాటి మరొకటి మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా.